నమస్కారం. నా సమాజంలో ఉన్న పెద్దలు, చిన్నలు, పెద్ద కజలీలు, చిన్న అన్నదమ్ములు అందరికీ నమస్కారం చేస్తూ అభివందనాలు చెప్తూ కొంచెం నా అనుభవం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బాగుంటే మన్నించండి, షేర్ చేయండి. ఇది మనలో ఉన్నది. ఇప్పుడు ఎవరైనా ఆపత్ సమయంలో మనం ఎవరికైనా ఏదైనా డబ్బు ఇచ్చామనుకోండి, ఆపత్ సమయం తీరిపోయింది, వాడు ఆ డబ్బు ఇచ్చామని మర్చిపోతాడు. ఆ డబ్బు మనకి ఇచ్చిన డబ్బు మనకి దొరకదు. కానీ ఈవిటల వాడు ఏమిటంటే అది వాడి పేరు చెప్పుకొని అందరితో చెప్తాడు, నేను ఫలానా వాడికి డబ్బు ఇచ్చాను కానీ నాకు ఇయ్యలేదు, ఫలానా వాడికి డబ్బు ఇచ్చాను నాకు ఇయ్యలేదు, వాడు నాతో మోసం చేశాడు ఇది అది అని. కానీ బ్రహ్మాండంలోకి వస్తూ ఉన్నది. బ్రహ్మాండంలో మనం ఎవరికైనా సమయానికి మనం ఉపకారం చేసామంటే దానికి 200 ఇంతల మనకి మన సంచిలో బ్రహ్మాండంలో తిరిగి ఆఖరి మన సంచిలో దానికి 200 ఇంతలు దొరికిపోతుంది. అంచేత మనం ఎవరిని దూషించకూడదు. ఒకటే ప్రార్థన చేసుకోవాలి ఏంటంటే వాడికి ఈ శక్తి ఇయ్యి, మళ్ళా రెండో మాట నాతో డబ్బు పుచ్చుకోకుండా పుచ్చుకున్న డబ్బు ఏదో తీర్చేసి వాడికి శక్తి భగవంతుడా అని వాడికి కోరుకోండి. కానీ వాడిని దూషించడం కానీ నలుగురితో చెప్పడం కానీ అలా చేయకూడదు. అది మీరు నిజంగా మనసారా ఎవరైనా కష్టంలో ఉంటే, ఆపదలో ఉంటే మీరు అతన్ని ఆపద నుంచి పైకి తీసేరనుకోండి, మీరు వాడికి అవసరమైన డబ్బు ఇచ్చి మీలో సామర్థ్యం ఉన్నది కనుక వాడికి ఇచ్చారు, వాడు ఆపద ఏదో పోయింది, వాడు ఆపద నుంచి తట్టుకున్నాడు, అది అంత మట్టుకు అయింది. కానీ అవతల వాడు మీతో పుచ్చుకున్న డబ్బు వాడు మర్చిపోయాడో తర్వాత ఇస్తాడో ఏదో సంథింగ్ దాని గురించి వాడిని దూషించి ఉండకూడదు. వాడికి ఇంకా కోరుకోండి, వాడి భగవంతుడా శక్తి, రెండో మాట వాడికి ఇలాంటి ఆపద రాకుండా. ఇంకోటి ఏంటంటే నేను చూసిందేదే చెప్తున్నాను, మీరు ఇచ్చిన డబ్బుకి 200 ఇంతలు 200 టైమ్స్ అది బ్రహ్మాండంలో తిరిగి మీ సంచిలో వచ్చిస్తుంది. అది గాబరా పడకండి. అంచేత మీరు ఎప్పుడు టెన్షన్లో రాకండి. ఎవరికైనా ఉపకారం చేస్తే వెరీ గుడ్, ఫైన్, దాని రిటర్న్స్ మీకు కంపౌండ్ ఇంట్రెస్ట్తో మీదవాడు బ్రహ్మాండం మీకు ఇస్తాడు. అది మీరు గ్యారంటీగానే చెప్తున్నాను. అంచేత టెన్షన్ పెట్టుకోకండి, ఏది అనాపి అవ్వకండి, ఇంకోళ్ళని అనాపి చేయకండి. జై గురు.